మైళ్ళ ఆవల చదువుకునేటి కొడుకు ఇంటికొత్తండంటేనే తల్లిదండ్రులు తోడబుట్టినోళ్ళు మస్తు ఖుషైతారు. అదే అమెరికాకో ఏ ఆస్ట్రేలియాకో పోయేస్తున్నాడంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఆ సంబరం. మరి మొగుల మీదికి పోయిన మన సుభాంశు శుక్లా సారు భూమి మీదకి వస్తుండంటే ఇంకెట్లుండాలే? ఇగో ఇట్లుంటది చూడండి మీరు సుతం. మిన్నిడిచి మన్ను మీద కాలు పెట్టిన మన సుభాంశు సారును క్షేమంగా మొగుల మీదికి పోయి లాభంగా భూమి మీదికి అడుగుపెట్టిండు శుభాంశు శుక్లా సారు. లాభంగా అంటే లాభంగానే మరి. రేపటి రోజున ఇస్రో గగన్యాన్ ప్రయోగం ముంగటేసుకుంటే రాకెట్ల మొగుల మీదికి పోయేది శుభాంశు సారేనుల్లా. అవు నిన్ననా మొన్ననా సారు మొగుల మీదికి పోయి 20 దినాలు అవుతాంది. 18 దినాల సంది మొగుల మీద వండుకుంటా తీరొక్క తీర్ల ప్రయోగాలు చేసి నెరివడ్డాడు సారు. మొగుల మీదికి ఓనీకి తిరిగి భూమి మీదికి రానీకి అంత కలుపుకొని ఏందక్కువ 1 కోటి కిలోమీటర్లు తిరిగిండ్రంటే చిన్న ముచ్చట కాదు కదా. మొగుల మీదున్న 18 రోజుల్లో భూమి చుట్టూ 230 రౌండ్లు కొట్టిరట. అంటే అన్ని మాటల పొద్దెక్కుడు చూసిరన్నట్టు. నిన్నటాల తిరుగు ప్రయాణం షాల్ చేస్తే ఇయ్యాల కాలిఫోర్నియాలో సముద్రం మీద ల్యాండ్ అయ్యిర్రు. అగో ఆ తెల్లటి కోడిగుడ్డసొంటి పెట్టెలకెళ్ళి రెండో వనక బయటకొచ్చింది మన శుభాంశు సారే. సారేంది నున్నగా భూమి మీద ఉన్నట్టే ఉన్నాడు అనుకుంటారు కదా. మొగుల మీదేమన్నా మట్టా మాశానమా? తానాలు గీనాలు చేసే అవసరం లేదు. కాకపోతే శుభాంశు సారు మొగుల మీదనే గడ్డం గీయించుకొని సౌరం చేయించుకున్నాడు. మన దేశం తరపున కూడా ఓ రికార్డేనట. అందుకే సారు నున్నటి మోకంతోటి కనబడతాండు. ఇక మిన్ను మీదికెళ్ళి మను మీద కాలు పెట్టిన శుభాంశు సారును చూసి ఒక సంబురం కాదు దేశమంతా. సారు తల్లిదండ్రులైతే పెద్ద తెర ముంగట కూసోని కొడుకును చూసుకుంటా మస్తు మురిసిపోయినరంటే నమ్ముర్రే. సారు సొంతూళ్ళే కేక్ కటింగులు కూడా నడిచినాయట. దేశమంతా పండుగ లెక్కనే అయిందనుకోరాదుర్రి. శుభాంశు సారు భూమి మీద కాలు మోపిండని తెలవంగానే ప్రధాని మోడీ సారు కూడా మస్తు సంబురపడ్డాడు. ఇస్రో గగన్యాన్ ప్రయోగానికి ఇదో మైలురాయి లెక్క నిలుతుందని ట్విట్టర్ గూట్లే కామెంట్లు పెట్టిండు సారు. ఇక శుభాంశు సారు భూమి మీదికి రానైతే వచ్చిండు గాని వారం దినాల దాకా వైద్యుల ఆధ్వర్యంలోనే ఉండాలన్నట. ఎందుకంటే పోయొచ్చింది ఏ ఊటో కొడైకెనాలో కాదు కదా, కొన్ని లక్షల కిలోమీటర్లు. అది కూడా గురుత్వాకర్షణ లేని జాగా. అందుకే వారం దినాలు ఏటూ పోయేది లేదన్నట్టు. వారం దినాలు గడిచినాక గప్పుడు సారు మన దేశానికి తిరుగుపయనం అవుతాడు. చూడాలి మరి రేపటి రోజున శుభాంశు సారు మన దేశానికి ఎంత గొప్ప పేరు తెత్తడు అనేదిగా.